దయచేసి కూర్చున్నాము. దేవుని యొక్క వాక్యాన్ని కొద్దిసేపు మనం ధ్యానం చేసుకున్నాము. మరి ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని మనము ధ్యానం చేసుకున్నాము. చివరి మాట నేను చదువుతాను. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనము, ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయము చేయమని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. మరి పౌలు ఫిలిప్పీ సంఘము మాట్లాడుతూ సహకారుల పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నవి అని చెప్తారు. వినేకులారా, ఈ పరిచర్య, సహకారుల పరిచర్య ఉన్నతమైంది, ఉత్తమమైంది. అయితే ఏంటంటే కనబడదు కదా, ఇది అదృశ్యమైన పరిచర్య. నేను ఇక్కడ నిలబడటానికి దీని వెనక ఎంతో మంది వెనక కనబడకుండా పనిచేసేవారు చాలా మంది ఉంటారు. ఈ కుర్చీలు వేసేవారు, ఇవన్నీ వేసేవారు, మైకులు పెట్టేవాళ్ళు, అందరూ కూడా మనకు కనబడకపోవచ్చు. మీకు ఎదురుగా కనపడేది మాత్రం నేను, రాష్ట్రం గారు, మా అయితే ఇక్కడ పాటలు పాడేవాళ్ళు, వాయిద్యాలు వాళ్ళు. కానీ ఆ పరిచర్య జరగటానికి, దీనికి జరగటానికి సహకరించేవారు ఎంతో మంది. అలాగని వాక్యం చెప్పేవారి పేరే జీవగ్రంథంలో రాయబడుతుందా? లేదు. వాక్యము చెప్పేవారితో ఎవరైతే సహకరిస్తారో, వాక్యము చెప్పడానికి, పాటలు పాడటానికి, ఆరాధన జరగటానికి ఎవరైతే సహకరిస్తారో అతి వారి పేరు జీవగ్రంథంలో రాయబడుతాయని ఇక్కడ పౌలు సెలవిస్తున్నాడు. మనం ఆ యొక్క గత 3 వారాలు అనేక మంది సహకారులు, మోషేకు సహకారులు, దావీదుకు సహకారులు, నెహెమ్యాకు సహకారులు, నెహెమ్యా సహకారుల గురించి నేను మీకు చెప్పలేదు. నెహెమ్యా కూడా సహకారులు ఉన్నారు, పరిచయం చేస్తారు. మరి నెహెమ్యా సహకారం లేకపోతే 52 రోజుల్లో యెరూషలేము ప్రాకారం కడతారా? చెప్పండి. మనకి ఈ రోజుల్లో బిల్డింగ్ కట్టడానికి చాలా, ఇప్పుడు ఒక చిన్న బిల్డింగ్ కట్టాలంటేనే, లేకపోతే ఒక బాత్రూమ్ కట్టాలంటేనే చాలా టైం పడుతుంది. ఎందుకు? కనీసం ఒక జరగట్లా, వాళ్ళకి డిమాండ్ ఎక్కువైంది. అయితే మరి జాగ్రత్తగా గమనించండి. మరి యెరూషలేము పెద్ద పట్టణము, యెరూషలేము పట్టణం యొక్క ప్రాకారాలు కట్టడానికి 52 రోజుల్లో నెహెమ్యా ఆయనకి ఎంతమంది సహకరించాలో చూడండి ఒకసారి, మీరు గమనించండి. ఆయనకి ఎంతమంది అంటే అందరూ వచ్చి, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? షూషాను కోట నుండి వచ్చాడు. షూషాను కోట అంటే తెలుసా మీకు? ఎప్పట్లో, అప్పుడు షూషాను కోట అంటే ఇప్పట్లో వైట్ హౌస్. వైట్ హౌస్ అంటే అమెరికా అధ్యక్షుడు ఉండేటువంటి భవనం, దానితో సమానం. అప్పట్లో ఆ పర్షియా 120 సంస్థానాలు ఉన్నటువంటి ఆ యొక్క రాజ్యము, ఆ యొక్క రాజ్యములో ఈయన ఉన్నాడు. ఈయన ఉండి ఈయన పని ఏంటి తెలుసా? రాజుగారికి కిందందించేటువంటి పని. ఆ షూషాను కోటలో ఉన్నాడు. వైట్ హౌస్ లో ఉద్యోగం ఆయనకి, ఒక మాట ఇప్పట్లో చెప్పాలంటే. మరి అలాంటి ఉద్యోగాన్ని వదులుకొని వచ్చాడు. ఎందుకు వదులుకొని వచ్చాడు? వదులుకొని రావడానికి గల కారణం ఏంటంటే, తన పితరులు ఉన్నటువంటి ఆ యొక్క పట్టణమైనటువంటి యెరూషలేము యొక్క పట్టణము ప్రాకారములు పాడైపోయినవి. ప్రాకారములు పాడైనవి అంటే అర్థం ఏంటంటే భద్రత లేదు, శత్రువు వస్తాడు. కనుక తిరిగి మరలా ప్రాకారాలు కట్టడానికి ఆయన తన యొక్క రాజుగారి దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. అయ్యా, నాకు కొన్ని దినాలు కావాలి, నేను వెళ్ళి నా యొక్క పితరులు నివసించిన పట్టణము, నా పట్టణము అతి పురాతనమైన పట్టణము, ఆ పట్టణం యొక్క ప్రాకారాలు కాల్చబడ్డవి, ఆ కాల్చబడ్డ ప్రాకారాలు మరలా నేను వెళ్ళి కట్టాలి అని అన్నప్పుడు రాజు అతనికి సహకరించాడు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు జాగ్రత్త గమనించినట్లయితే, వచ్చిన తర్వాత ఆయనకి వచ్చినప్పుడు అందరూ సహకరించారు. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే ఎంతమంది సహకారులు ఉన్నారో మీరు ఒకసారి చూడండి. 3వ అధ్యాయం అంతా మనం గమనించినట్లయితే ఇక్కడ ఏమనుంది? ఇక్కడ జాగ్రత్త గమనించండి. 3వ అధ్యాయంలో ప్రధాన యాజకుడైన ఎలియాషీబును అతని సహోదరుని యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులను నిలిపిరి. అట్లా హమ్మే గోపురం వరకు, హననీయేలు గోపురం వరకు ప్రాకారాలను కట్టించిరనే మాట ఉంది. ఎక్కువగా కట్టించిరనే మాట. తర్వాత మీరు కిందకు వచ్చినట్లయితే 4వ వచనం, వారిని ఆనుకొని
వారిని ఆనుకొని అనేటువంటి మాట ఉంది. అంటే అర్థం ఏంటి? ఒకరికొకరు సహకరించారు. ఇదిగో నా పని ఇంతవరకు అయితే నీ పని అంతవరకు. నేను ఇక్కడ నుంచి ఉదాహరణకి ఇదిగో మాదాపూర్ ఉందనుకోండి, మాదాపూర్లో హైటెక్ సిటీ నుంచి అక్కడ వరకు నేను కడతాను, అక్కడ నుంచి నువ్వు కట్టు. అట్లా వారు సహకరించుకున్నారు, ఒకరికొకరు సహకరించుకొని చేశారు. కాబట్టి ఏమైంది తెలుసా? 52 దినాలలో ఆ యొక్క పని ముగించేవారు. మనము కూడా దేవుడిలారా అలాగూ ఎప్పుడైతే ఆనుకొని అంటే అక్కడ ఐక్యత కూడా కనపడుతుంది. విభేదించట్లా, ఒకరితో ఒకరు కలిసి పనిచేస్తున్నారు. మనము దేవుని యొక్క పనులు విభేదిస్తే ఏమవుతుంది తెలుసు? మీరు అనుకోవచ్చు నేనేదో ఎదిరించాను, నేను అది చేశాను మీరు అనుకోవచ్చు. కానీ దేవుని యొక్క పనికి, దేవుని యొక్క రాజ్యానికి నష్టం జరుగుతుంది. దేవుని యొక్క పనికి, దేవుని యొక్క రాజ్యానికి నష్టం జరిగితే అంతిమంగా నష్టపోయేది నీవే, దేవుని పని కాదు. కనుక మనము ఏం చేయాలంటే ఇదిగో ఈ యొక్క నెహెమ్యాకు సహకారులు ఉన్నారు, దావీదుకు సహకారులు ఉన్నారు. మరి యేసయ్య మనిషి కుమారుడిగా వచ్చినటువంటి యేసయ్యకి ఆయనకి సహకారులు ఉన్నట్లు పౌలుకి సహకారులు ఉన్నారు. మరి ఇంకా ఇద్దరి గురించి మనం చూస్తాం. పేతురు కూడా సహకారులు ఉన్నారు. ఎందుకంటే సహకారులు ఉన్నారు అంటే అర్థం ఏంటి? ఎంత గొప్పవాడైనా కానీ, ఎంత సామర్థ్యం గలవాడైనా కానీ, ఎంత జ్ఞానం గలవాడైనా కానీ చూడండి పనంతటిని ఒక్కడే చేయలేదు. యేసయ్య మరి ఆయన దేవుడు అయితే మనుషుడిగా వచ్చాడు. మనుషుడిగా వచ్చినప్పుడు ఏంటంటే ఆయనకి శిష్యులు సహకారం అందించారు. ఆయన మొత్తం చేసుకోగలడు. ఇప్పుడు చూడండి, యేసయ్య ఒక్క చిటికేసి లోకంలో ఉన్నవారు అందరూ క్రైస్తవులు అవుదురు గాక అని అంటే అయిపోతారు. కానీ యేసయ్యకి నీ సహకారం నా సహకారం, నీవు నేను స్వార్థ ప్రకటించాలి పద్ధతి అది. దేవుని పద్ధతి ఎప్పుడు కూడా మనుషుల్ని వాడుకోవటం. గాడ్స్ మెథడ్ ఈజ్ ఆల్వేస్ మ్యాన్. దేవుడు వచ్చి అందరూ కండి అంటే అవ్వచ్చు, కానీ అలాగ చేసేవాడు కాదు. దేవుడు తన పోలికలో తన సారూప్యంలో చేయబడి రక్షింపబడినటువంటి వ్యక్తులను దేవుడు వాడుకొని నీ సహకారముతో ఆత్మలు రక్షించాలని, నీ సహకారముతో దేవుని యొక్క రాజ్యాన్ని కట్టాలని యేసయ్య ఇష్టపడుతున్నాడు. కాబట్టి 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకుని ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ 12 మంది శిష్యులు ఆయా ఖండాలకు వెళ్ళి ప్రపంచంలో నలుమూలకు వెళ్ళి స్వార్థ ప్రకటించారు. మరి మన భారతదేశానికి కూడా క్రీస్తు శకము 52వ సంవత్సరంలో తోమా భారతదేశానికి వచ్చాడు. 20 సంవత్సరాలు పరిచయం చేస్తాడు. 7 సంఘాలు కట్టాడు కేరళ ప్రాంతంలో. ఆ తర్వాత తమిళనాడుకి వచ్చాడు. తమిళనాడులో ఆయన బడిసి చేత పొడవబడి హతసాక్షి అయ్యాడు. మరి తమిళనాడులో, కేరళలో దేవుని యొక్క పరిచయం అంత విస్తృతంగా జరగడానికి గల కారణం తెలుస్తా ఏంటంటే ఆ యొక్క తోమ హతసాక్షి అయ్యాడు. ఒక భక్తుడు, సంఘ చరిత్రలో ఒక భక్తుడు ఒక చక్కటి మాట ఏమన్నాడంటే, ద బ్లడ్ ఆఫ్ ద మార్టియర్స్ ఈజ్ ద సీడ్ ఆఫ్ ద చర్చ్ అన్నాడు. అంటే ఆ యొక్క హతసాక్షుల యొక్క రక్తమే సంఘమునకు విత్తనము, సంఘమునకు బీజం అన్నాడు. మరి ఆయన చూడండి రక్తం చిందించాడు. కాబట్టి ఆ యొక్క తమిళనాడు ప్రాంతంలో, కేరళ ప్రాంతంలో గొప్ప ఉద్యమం, అనేక సంఘాలు కట్టబడ్డవి, అనేక మంది క్రైస్తవులుగా మార్చబడ్డారు. కారణం ఏంటంటే ఆయన వచ్చి తన రక్తాన్ని అక్కడ చిందించాడు. ఆయన వచ్చి మరి శిష్యుడిగా ఉన్నటువంటి ఆయన మన భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటించాడు. దేవుని యొక్క రాజ్యము కట్టబడుతుంది. మరి మన వంతుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. నీ వంతుగా నీవు దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో సహకరించాలంటే నీ మట్టుకు నువ్వు సువార్త ప్రకటించాలి. నీ మట్టుకు నువ్వు చెప్పగలిగినటువంటి 4 మంచి మాటలు యేసయ్య గురించి వ్యతిరేకత ఉంటుంది. ఖచ్చితంగా ఎప్పుడు అనుకూలంగా ఉండదు, వ్యతిరేకత ఉంటుంది. ఎందుకు తెలుసా? ఇది దేవుని పని, ఇది నిత్యత్వానికి సంబంధించింది, ఇది సత్యమైనటువంటి పని, ఇది సత్యమైన మార్గము. కాబట్టి సత్యమైన మార్గానికి ఖచ్చితంగా ఏమొస్తుందంటే వ్యతిరేకత వస్తుంది. అయినప్పటికీ నువ్వు ప్రకటించాలి. మరి ఇక్కడ చూసినట్లయితే ఇంకా యేసయ్యకి ఆయన ఇలాగ శిష్యులు ఉన్నారు, సహకారులు ఉన్నారు, పౌలుకి సహకారులు ఉన్నారు. మరి ఇతర పేతురుకు ఉన్నటువంటి ఇతర సహకారుల గురించి కూడా మనం నేర్చుకున్నారండి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 12-13 వచనాలు.
మిమ్మల్ని హెచ్చరించచ్చు. ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా రాసి మీకు నమ్మకమైన సహోదరుడని నేనించిన సిల్వాను చేత దీనిని పంపుచున్నాను. ఈ సత్య కృపలో నిలకడగా ఉండుడి. బబులోనులో నీ వలె ఏర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నాను. చూడండి, ఇక్కడ జాగ్రత్త గమనించండి. పేతురు యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకడు, యేసుక్రీస్తు శిష్య బృందానికి నాయకుడైనటువంటి పేతురు కదా. పేతురు మీద అద్భుతమైన ప్రసంగం చేయొచ్చు. పేతురు వాస్తవంగా పేతురుని ఏం చేస్తాడంటే రెల్లుని రాయిగా మార్చాడు. రైట్, రీడ్ హెస్ బికమ్ అ రాక్. రెల్లు కేఫా అంటే రెల్లు లాంటి వాడు కదా పేతురు. రెల్లు లాంటి వాడు అంటే అర్థం ఏంటి? ఎటు కాలేస్తే వెళ్ళి అటు ఊగిపోయింది. పేతురు కూడా ఎటు వస్తే అటు ఊగిపోతా ఉండేవాడు. కానీ యేసు ఏం చేశాడు? రెల్లుని రాయిగా చేశాడు. కేఫా, సీమోను ఇప్పుడు ఏమంటాడు? పేతురు ఈ రాతి మీద చూడండి, రాతి అంటాడు, పేతురుని రాయిగా చేస్తాడు. మనము దేవుని యొక్క చేతిలో మార్చబడటానికి ఇష్టపడితే ఏం చేస్తాడు? రెల్లు లాంటి నీ జీవితాన్ని, అటు ఇటు ఊగిసలాడుతున్న జీవితాన్ని, స్థిరముగా లేనటువంటి జీవితాన్ని, అస్థిరముగా ఉన్నటువంటి జీవితాన్ని నువ్వు ప్రభుని వెంబడించి ప్రభుతో నువ్వు నడిచినట్లయితే నిన్ను స్థిరపరిచేటువంటి వాడు. మరి ఆ పేతురుని దేవుడు స్థిరపరిచాడు. స్థిరపరిచిన తర్వాత ఆయన నిలబడి ముందేమో బొంకుతాడు. స్థిరపడక ముందు వెళ్ళు లేకుండా బొంకాడు కదా. తర్వాత కూడా చాలా మాటలు అన్నాడు. మరి ఆ పేతురుని దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు పరిశుద్ధాత్మతో నింపి పెంతెకోస్తు దినమున 3000 మంది రక్షింపబడటానికి పేతురు దేవుణ్ణి బలపరిచాడు. అన్యులకు స్వార్థ మోసుకుని వెళ్ళటానికి కొన్నేళ్ళ యొద్దకు పేతురుని తీసుకుని వెళ్ళాడు. మరి ఆ పేతురు 2 పత్రికలు రాశాడు. మరి ఆయన యేసయ్యకి సహకరించాడు, ఈయనకు పత్రిక రాయడానికి ఇంకొకరు సహకరించాలి. వాస్తవంగా పేతురు అంత విద్యాధికుడు కాదు. అంటే కనీస పరిజ్ఞానం ఉంది, మరి నిరక్షరాస్యుడేమి కాదు. కానీ ఆయనకి కనీస పరిజ్ఞానం, కనీసమైన విద్య ఉన్నది. ఆ విద్యతో మనము లేఖలు రాయలేము. అయితే ఇక్కడ చూడండి, సిల్వానా గురించి మాట్లాడుతున్నాడు. శీల, మనకి శీల అంటే బాగా గుర్తు. ఈ యొక్క శీల గురించి మాట్లాడుతూ ఈ శీల వాస్తవంగా పేతురు చెప్తున్నప్పుడు, ఎందుకంటే పేతురు గ్రీకు అంతంత మాత్రమే, చదువుకున్నవాడు కాదు కాబట్టి. అందుకనే చదువుకున్న వాడికి చదువు లేని వాడికి తేడా ఉంటుంది. చదువుకున్నవాడు మంచి తెలుగుతో రాస్తాడు. ఉదాహరణకి హెబ్రీ పత్రిక ఉంది. హెబ్రీ పత్రిక బైబిల్లో క్రొత్త నిబంధనలో రాయబడినటువంటి గ్రీకులో కూడా చాలా అద్భుతమైనటువంటి గ్రీకు, క్లాసికల్ గ్రీక్ అంటారు. అంటే అది ఏమంటారు మనం చెప్పండి, ఏ భాష అంటాం? గ్రాంధికంలో రాయబడింది కదా. కానీ మిగతా గ్రీక్ అంతా కూడా వాడుక భాష, కోయినే గ్రీక్ అంటారు. కోయినే గ్రీక్, క్లాసికల్ గ్రీక్. మరి ఈయనకి అంత పెద్దగా ఇది రాదు. అందుకని ఈ యొక్క శీల ఏం చేస్తారంటే ఆయన ఉత్తరం రాయటానికి సహాయపడ్డాడు. అందుకని మనకు 2 ఉత్తరాలు వచ్చింది. ఆయన సహాయపడటమే కాదు, అదే కాదు, ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఆ పత్రిక రాసి ఏం చేస్తున్నాడంటే ఈయన చేత ఇచ్చి పంపుతున్నట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలం. మరి పేతురికి సహకారిగా ఉన్నాడు ఎవరంటే ఈ శీల. పేతురికి మాత్రమే కాదు, పౌలుకి కూడా సహకారిగా ఉన్నాడు కదా. 2వ సువార్త ప్రయాణంలో ఈయన పౌలు చూడండి, ఫిలిప్పీ చెరసాలు ఎవరున్నా చెప్పండి? పౌలు ఉన్నాడు, చెరసాలు ఉన్నాడు. మనం సహకారులు ఎప్పుడు ఉంటాము? అన్ని బాగున్నప్పుడు సహకారులు ఉంటాం. చెరసాల సహకారులు ఉంటామా చెప్పండి? సర్లే పౌలు గారు ప్రకటించారు, ఆయన తెప్పులు ఆయన బండి నాకేది నేను వెళ్ళిపోతాను అనుకుంటారు. కానీ ఈ శీల పౌలుకి ఆ యొక్క ఫిలిప్పీ చెరసాలలో కూడా ఆయన సహకారిగా ఉండి అర్ధరాత్రి పాటలు పాడుతున్నప్పుడు వీళ్ళందరూ కలిసి పాడారు. అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నప్పుడు వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేశారు. అందుకే దేవుడు గొప్ప ఉద్యమాన్ని తీసుకొచ్చాడు. అందుకే దేవుడు అక్కడ భూకంపాన్ని తీసుకొచ్చి ఏం చేస్తారంటే అద్భుతం చేసినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. మరి అక్కడ పౌలుకి సహకారిగా ఉన్నాడు,
ఏది స్వార్థ పరిచయలో, స్వార్థ ప్రకటనలో, అదేవిధంగా స్వార్థ దండయాత్రలో ఆయనకి సహకారిగా ఉన్నాడు. మరి ఇక్కడ రాయటానికి ఎందుకంటే ఇవి చదవచ్చు కాబట్టి. అంటే నేను ఇక్కడ చెప్పాలనుకున్నది ఏంటంటే మీకు ఏది వస్తే దాంట్లో మీరు సహకారంగా ఉన్నారు. అన్ని అందరూ చేయలేరు కదా, అన్ని అందరూ చేయలేరు. ఇదిగో వాయిద్య పరిచయం అందరూ చేయలేరు. నేను కొడితే అట్లా చెప్పండి, అది మీరు ఎవరు ఇక్కడ ఉండరు, రాదు కాబట్టి దాన్ని కొట్టవలసిన వారే కొట్టాలి, పాటలు పాడవలసిన వారే పాడాలి. పరిచయం చేయాలంటే అందరూ చేయలేరు. కానీ ఈ పరిచయం చేయడానికి కూడా, ఈ చాపలు వేయటానికి, దీన్ని తోడటానికి కూడా కొంతమంది సహకారాలు అవసరము. ఇక్కడ ఆ పౌలుకేమో ఎలాగ సహకారం ఉన్నాయంటే ఆయన స్వార్థ ప్రయాణంలో ఆయనకు జత పనివాడిగా ఉన్నాడు. మరి ఇక్కడ పేతురికైతే పేతురు చెప్తుంటే ఇదిగో ఇది రాయమని చెప్పినప్పుడు మంచి గ్రీక్ లో, అంటే పాఠ్య పుస్తకాల్లో ఉండేటువంటి భాష, గ్రాంధికంలో చక్కగా రాయటానికి తోడ్పడ్డాడు. నాకు వచ్చి పేతురు నీకేం రాదు, నేను నీకు రాసి పెట్టనంటే మరి ఆయన పేరు ఇక్కడ పేతురు ప్రస్తావించేవాడా? కాదు. కొన్నిసార్లు మనకి ఏదైనా పని వచ్చింది అనుకోండి, నేను చేయనంట. ఏమన్నా తెలుసా, నేను చేయను, ఆయన అట్లా చేసుకుంటాడు, చూసుకుంటా అనుకుంటాను. నువ్వు చేయకపోతే దేవుడు ఇంకోటి తీసుకొస్తాను. ఎవరే కదా చెప్పండి. అంతకుముందు నేను అనుకున్నాను, మరి అయ్యో తాడి పే చేసే వాళ్ళు వెళ్ళిపోతున్నాను, లేకపోతే ఎట్లా అంటే దేవుడు ఇతను తీసుకొచ్చేది. దేవుడి పని కోసం దేవుడు తీసుకొస్తాడు. అది దేవుడి పని, నా పని కాదుగా, దేవుడి పని. ఇప్పుడు చాలా మంది పాటలు పాడేవాళ్ళు వచ్చారు పోయారు. మరి దేవుడు ఏం చేస్తారు? ఎవరో ఒకరు దేవుడు తీసుకొస్తారు. నీ వంతు సహాయము, నీ వంతు సహకారం నువ్వు చేయాలి. అక్కడ పౌలుకి సహకరించాడు, ఇక్కడ పేతురు కూడా స్వార్థ ప్రయాణం చేసిన వాళ్ళు అంత తేలికనుకున్నారా? ఇప్పుడంటే గబాల ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతాం, ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతాం. అప్పట్లో అలాంటిది కుదిరేది కాదు. ఓడ ప్రయాణాలు కొన్ని నెలల ప్రయాణం పెట్టేది. మరి కొంతమందికి వాళ్ళలో వాతావరణం పడదు. నాకు చెప్పాను కదా, పోయిన వారం చెప్పాను, ఎఫ్ఎఫ్ రోజు అంతకుముందు వారం అనుకుంటా, ఆయన వాళ్ళ వాళ్ళలో ప్రయాణం చేసి పౌలు దగ్గరికి వెళ్ళేలోపు సిక్ అయిపోయాడు. చాలా సిద్ధంగా ఉన్నాడంట. మరి ఈయన రెండవ స్వార్థ ప్రయాణంలో పౌలుతో ఉన్నాడు. ఇక తర్వాత వచ్చిన తర్వాత పేతురు, అయ్యా కొంచెం నాకు రాసి పెట్టయ్యా, నాకు చదువు అంతంత మాత్రమే అంటే, అయ్యా నేను ఖచ్చితంగా నీ హెల్ప్ చేస్తానని రాయటమే కాకుండా రాస్తున్న దాన్ని తీసుకొని ఇక్కడ ఎవరికి ఒక సంఘానికి కాదు, చెదిరిపోయిన 12 గోత్రాలకు అంటాడు. రోమా సామ్రాజ్యంలో ఒక చోట తీసుకెళ్లొచ్చు, ఒక చోట కాదు. చూడండి, మొదటి అధ్యాయం మొదటి వచ్చింది చదవండి. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచ్చింది. అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితునియ అను దేశముల యందు చెదిరిన వారిలో తేలికే కష్టం చెప్పండి. కష్టం ఒక చోట కాదు. కొన్ని పత్రికలు అంటే ఇప్పుడు ఫీబే ఉంది, కొరింథు నుంచి ఏం చేసింది, రోమాకు వచ్చింది, ఒక చోటకే. మరి ఎన్ని చోట్ల తిరగాలి ఆలోచించండి, ఎన్ని చోట్ల తిరగాలి? గలతీయ, పొంతు, గలతీయ, కప్పదోకియ, ఆసియా, బితునియా, ఈ ఊళ్ళన్నీ వెళ్ళాలి పత్రిక పట్టుకుని. సో తేలికైనా అయినప్పటికీ కూడా చేయడానికి ఇష్టపడ్డాడు. అది పౌలుతో తిరిగాడు. ఇది ఉత్తరం పట్టుకొని పేతురు చెప్పిన ఉత్తరం తనే రాసి ఆ ఉత్తరాన్ని తీసుకొని అనేక ప్రాంతాలు. అంటే దేవుడి బిడ్డల మన దేవుని పనిలో కష్టమైన కానీ నష్టమైన కానీ దేవుని పని చేయటానికి మనం ముందుండాలి. దేవుని పనిలో సహకారులుగా మనం ఉండాలి. అట్టి సహకారికి ఉన్నాడు కాబట్టి ఈయన ధన్యుడయ్యాలి. వాస్తవంగా పౌలుతో పాటు కలిసి పనిచేయమంటే మామూలు విషయం అనుకుంటున్నారా? చెప్పండి చెప్పండి. ఎవరన్నా మీరు, నేను పేరు చెప్పను కానీ పెద్ద సేవకులతో మీరు ఫోటో దిగారు అనుకోండి, దాన్ని స్టేటస్ లో ఎన్నిసార్లు పెడతారు. మరి శీల పౌలుతో దిగిన ఫోటోలు ఎన్నిసార్లు పెట్టాలి? అప్పుడు ఫోటోలు ఇవ్వనుకోండి. పౌలు యేసయ్య తర్వాత గొప్ప సేవకుడు, క్రైస్తవ్యానికి రెండో వ్యక్తి. ఎంత గొప్పగా చెప్పుకోవాలి.
మనం ఎవరన్నా గొప్పగా వాడబడుతున్న సాగు తప్పుడు వ్యక్తి నేను ఆయనతో పొగదిగానంటారు. మరి ఈయన గొప్ప చెప్పుకొచ్చాను, గొప్ప ధన్యత, గొప్ప ఆధిక్యత కలిగింది. పౌలుతో చేస్తాడు, పేతురుతో చేస్తాడు. వీళ్ళిద్దరూ ఆ రోజుల్లో క్రైస్తవ్యానికి 2 స్తంభాలు. ఆ స్తంభాలకు సహకరించాడు. అంటే నేను చెప్పేది నువ్వు గొప్పవారికే కాదు కానీ చిన్నవారికి కూడా సహకరించాలి. గొప్పవారికి సహకరించడానికి ముందుకు వస్తాం కానీ ఎవరైనా చిన్న పాస్టర్లు పల్లెటూరులో ఉన్న పాస్టర్కి మనం సహకరిస్తామా? సహకరించాం. వాళ్ళకి కూడా సహకరించాలి. సహకారంలో ఉంటే నీ పేరు జీవనంలో రాయబడాలి. ఈయన సిల్వానా కిందకు వచ్చినట్లయితే ఆ బబులోను నీవలే ఏర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును నీకు వందనములు చెప్పుతున్నారు. ఇక్కడ బబులోను అంటే అర్థము రోమా. అక్కడ ఆయన కోడి భాష వాడాడు పేతురు. కోడి భాష అంటే అర్థం ఏంటి? ఇతరులకు తెలియనటువంటి భాష. కొన్నిసార్లు మనం అప్పుడప్పుడు వాడుతూ ఉంటాం కదా. ఇతరులు మీరు కలుసుకున్నాం అనుకోండి, అవతల వ్యక్తి తెలియని భాష మీ ఇద్దరు వాడతారు, నీకే అర్థం ఉంది. ఇక్కడ రోమా అని వాడితే, ఎందుకంటే రోమా సామ్రాజ్యంలో అప్పుడు హింస ఉంది కాబట్టి రోమాలో ఉన్న సంఘము రోమా అనేటువంటి పదం వాడకుండా బబులోను అనేటువంటి పదం వాడతాడు. అంటే ఏంటి తెలుసా, ఆ యొక్క బబులోను అనేది రోమా అనే ప్రాంతానికి కోడ్ నామం. మరి ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తాము, ఎవరు యోహాను కూడా అదే పదం వాడతాడు. అయితే అక్కడ ఒక సంఘం ఉంది, ఆమెయు ఆ సంఘానికి రాస్తూ, ఆమె అంటే బబులోనులో రోమా పట్టణంలో ఉన్న సంఘములకు రాస్తూ ఇంకొకరి గురించి చెప్తాడు. ఎవరంటే ఆయన నా కుమారుడైన మార్కు. ఇంకొక ఆయన గురించి అన్నాడు మార్కు. ఇది కూడా చాలా గొప్పడు మార్కు. మార్కు ఏంటంటే ఏం చేశాడు చెప్పండి? మార్కు మధ్యలో వెళ్ళిపోయాడు. మధ్యలో వెళ్ళిపోయేవాడు ఉంటారు అప్పుడప్పుడు. మొదటి సువార్త ప్రయాణంలో ఎవరితో వెళ్ళాడు? పౌలు, బర్నబా, మూడవడు మార్కు. వాళ్ళిద్దరితో కలిసి వెళ్ళాడు. కానీ మధ్యలో ఒక చోటుకి వెళ్ళిన తర్వాత వాతావరణం పడలే ఈ మనిషికి. కుర్రాడు కదా, పౌలు కొంచెం అప్పటికే అనుభవం వచ్చింది. బర్నబా పెద్దోడు, ఇక పడకేం చేశాడు? వెనకొచ్చింది. నువ్వు వెనక్కి వెళ్ళిపోయినా కానీ దేవుడు ఉండే అవకాశం ఇస్తాడు, నువ్వు దాన్ని ఉపయోగించుకోవాలి. వెనక్కి వెళ్ళిపోయాడు, పడక వెళ్ళిపోతే ఏమంటున్నాడు? ఇక రెండవ స్వార్థ ప్రయాణంకి వచ్చేలోపు పౌలు అంటాడు, మార్పుని తీసుకెళ్ళడానికి వీలేదంటే బర్నబా మేనమామ అవుతాడు. ఎవరికి? మార్పుకి. కుప్ర తీసుకువెళ్ళి జాన్ మార్కుని సరి చేశాడు. చూడండి, నువ్వు ఒక అవకాశం కొట్టుకున్నా కానీ నువ్వు పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు ఆయన పాదాలను పట్టుకున్నట్లయితే దేవుడు అవకాశం ఇస్తాడు, దేవుని యొక్క సేవకులు కూడా అవకాశం ఇస్తారు. మరి తర్వాత పౌలు అంటాడు, ఇదిగో నువ్వు వచ్చేటప్పుడు మార్కును వెంట పెట్టుకుని రమ్ము, అతడు నాకు ప్రయోజనకరమైన వాడు అంటాడు. ఎవరి గురించి? ఏ మార్కునైతే వద్దన్నాడో పౌలు రెండవ సువార్తకి, ఆ మార్కుని అంటాడు అతను వెంట పెట్టుకోనరా, అతడు నాకు ప్రయోజనకరమైన వాడు. ఎందుకంటే వాళ్ళ మామ బాగా సరి చేశాడు. గొప్ప కొబ్బరి తీసుకువెళ్ళి సరి చేసి ఉంటాడు, బైబిల్లో సరి చేసినట్టు లేదు కానీ కొబ్బరి తీసుకువెళ్ళాడు. అయితే మరి చూడండి, ఆ మార్కు ఇక్కడ ఈయనకి పేతురికి ఎలాగ సహకారం ఇవ్వాలంటే, పేతురు గారు రోమా వెళ్ళినప్పుడల్లా పేతురు గారికి మహా వస్తే ఇప్పుడు వచ్చింది, గ్రీక్ వచ్చింది, లాటిన్ రాదు, లాటిన్ భాష రాదు. ఈయన వెళ్ళినప్పుడు ఏం చేసేవాడంటే, పేతురు హిబ్రూలో వాక్యం చెబితే ఈయన లాటిన్ భాషలో కనుగొలించేవాడు. అదే కాకుండా ఇంకొక విషయం గమనించండి, ఒకరికొకరు సహకరించుకున్నారు. ఇప్పుడు ఈ యొక్క చూడండి, అందుకనే మనం ఎవరిని తృణీకరించకూడదు. దేవుడు తృణీకరించడు, మనం ఎవరిని తృణీకరించకూడదు. పౌలు తృణీకరించినా రెండవసారి అంగీకరించాడు సరైన తర్వాత. మరి ఆ తృణీకరించబడినటువంటి జాన్ మార్కు ఏం చేశాడు సార్? యేసుక్రీస్తు గురించి మార్కు సువార్తని రాశాడు. రెండవ సువార్త అయినటువంటి మార్కు సువార్తని రాశాడు. దానికి పేతురికి మార్కు సహకరిస్తే ఆ సువార్త రాయటానికి మార్కుకి పేతురు సహకరించాడు. చాలా మంది పండితుల అభిప్రాయం ఏంటంటే, మరి మార్కు ఇవన్నీ యేసు గురించి వివరాలన్నీ ఎక్కడి నుంచి సేకరించారంట? పేతురు దగ్గర నుంచి సేకరించాడు. పేతురు మార్కుకి ఆత్మీయత అండి, అందుకేమంటాడు? నా కుమారుడు అంటాడు. నా కుమారుడు అయినటువంటి మార్కు. మరి ఏదేమైనా కానీ ఇది మార్కుకి, పేతురికి మార్కు లాటిన్ అంటే లాటిన్ భాషలోకి సందేశాన్ని అనువదించడానికి రోమా ప్రతిసారి కూడా ఈయనతో ఉండి
ఆ సంఘములో వాక్యం చెప్పినప్పుడు లేకపోతే వెలుగులో వాక్యం చెప్పినప్పుడు వారు ఏం చేస్తారంటే లాటిన్ భాషలో అనుభవించడానికి సహాయం చేస్తారు. మరి అదే సమయంలో పేతురు కూడా యేసుక్రీస్తుని గురించిన వివరాలు ఈయనకి తెలియజేసి అతనికి సహకరించినట్టు మనం చూస్తున్నాం. కనుక ప్రియదేవులారా, ఇద్దరు సహకారులు, ఒకడు సిల్వానా అంటే శీల, ఎవరికి సహకరించాడు? పేతురుకి సహకరించాడు. రెండవదిగా సహకరించాడు కాబట్టి 2 పత్రికలు రాస్తాడు. ఇంకొకటి మార్క్ని ఎంత చక్కగా పిలుస్తున్నాడు, నా కుమారుడు అంటున్నాడు కదా. పేతురు ఒక గొప్ప వ్యక్తి, నా కుమారుడు అన్నాడంటే మరి ఎంతగా పేతురికి లోబడి ఉన్నాడు ఒకసారి ఆలోచించండి. ఎంతగా పేతురికి విధేయుడై ఉన్నాడో చెప్పండి. పౌలు కూడా అంటాడు కదా ఇద్దరిని నా కుమారుడు అంటాడు. ఎవరిని? తిమోతిని, తీతుని నా కుమారుడు. కుమారుడు అంటే తండ్రికి లోబడేవాడు, తల్లికి లోబడేటువంటి వాడు. మరి లోబడ్డాడు కాబట్టి చక్కగా నా కుమారుడు, నా నిజమైన కుమారుడు అంటాడు. నాసిస్ అనేటువంటి గ్రీక్ పదం వాడతాడు. నాసిస్ అంటే అర్థం ఏంటంటే, వాస్తవంగా ఆ గ్రీక్ పదం యొక్క అర్థం ఏంటంటే వివాహ బంధంలో పుట్టినటువంటి వ్యక్తి అని అర్థం. అంటే సొంత కుమారుడిగా పరిగణిస్తున్నాడు. కనుక మరి సహకారులుగా ఉన్నారు. ఈ యొక్క 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఇక యోహాను ఉన్నాడు కదా, చివరి వరకు బ్రతికిన శిష్యుడు కదా. యేసయ్య తర్వాత అందరు శిష్యులు అందరూ చనిపోయారు, ఈయన మాత్రం చివరి దాకా బ్రతికాడు. ఎందుకు బ్రతికాడంటే దేవుడు ప్రార్థన గ్రంథం మన కోసం రాసి పెట్టడానికి దేవుడు బ్రతికించాడు. ఆ ఉద్దేశంతోనే మనం బ్రతికిస్తున్నాడు. అందుకనే దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి. యోహానుకి సహకరించిన వారు ఉన్నారు. యోహానుకి ఇక్కడ యోహాను తన పత్రికను రాస్తున్నప్పుడు 3వ పత్రికలో గాయు, దేమేత్రి అనేటువంటి ఇద్దరు సహకరించారు. గాయు నమ్మకమైనటువంటి వాడు, గాయు ఆతిథ్యం ఇచ్చేవాడు, గాయు ప్రేమ కలిగిన వాడు. ఇంకా మరి దేమేత్రి గురించి అయితే అద్భుతమైన సాక్ష్యం ఉంది. 12వ వచనం ఏంటంటే, దేమేత్రి అందరి వలనను సత్యములను మంచి సాక్ష్యం పొందినవాడు, నేను కూడా అతనికి సాక్ష్యం ఇస్తున్నాను. సంఘములో మీరిద్దరూ సహకారులుగా ఉన్నారు, గాయు సహకారులుగా ఉన్నారు, తర్వాత దేమేత్రి సహకారులుగా ఉన్నారు. కనుక ఈ దినం మనం ముగించుకుంటున్నాం. మన దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఎందుకు ప్రవేశపెట్టాడంటే, దేవుని పనికి, దేవుని యొక్క పరిచర్యకు, దేవుని యొక్క సేవకులకి, దేవునికి మన సహకారులుగా ఉండటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆ విషయాన్ని మనం గుర్తు చేసుకున్నాం. చూడండి, మోషేకి ఊరు అహరోను సహకరించారు కాబట్టి అమాలేకుల మీద యుద్ధంలో గెలిచారు కదా, వారు గెలిచారు. దావీదుకి సహకారులు ఉన్నారు, నెహెమ్యాకి సహకారులు ఉన్నారు. మరి బైబిల్లో గమనించినట్లయితే ఇంకా ఇర్మియా అనేటువంటి వ్యక్తి కూడా సహకారం ఉన్నారు. బారూక్ అనేటువంటి వ్యక్తి, ఇదిగో ఒకసారి ఆ యొక్క గ్రంథమంతా తగలబడిపోతే మరలా రాశాడు బారూక్ అనేటువంటి వ్యక్తి, ఇర్మియా సహకారిగా ఉన్నారు. ఇంకా బైబిల్ అంతా మన ప్రక్కన గమనికి వస్తే యేసయ్యకి సహకారం ఉన్నారు, పేతురుకి సహకారం ఉన్నారు, యోహానుకి సహకారం ఉన్నారు, పౌలుకి సహకారం ఉన్నారు. కనుక దేవుని పిల్లరా, ఆ సహకారుల పేర్లు శివగ్రంథంలో రాయబడి. దేవుడు మనం ఎందుకు పిలుస్తుందంటే, మీ పరిధిలో మీరు చేయగలిగింది. జాగ్రత్తగా గమనించండి, అందరూ డబ్బులు ఇవ్వలేరు, అందరూ చాపలేయలేరు కదా, అందరూ వాయిద్యాలు వాయించలేరు, అందరూ వాక్యం చెప్పలేరు, అందరూ పాటలు పాడలేరు. దేవుడు నీకు ఏ సామర్థ్యం ఇస్తే నీ సామర్థ్యము చొప్పున నీవు దేవుని పనికి సహకారిగా ఉన్నట్లయితే జీవగ్రంథంలో నీ పేర్లు సువర్ణాక్షరాలతో లిఖించబడతాయి. నేనేం చేయలేనండి, కొంతమంది బాధపడుతున్నారు, ఏం చేయలేకపోతున్నాను. నువ్వు చేయగలించి, నువ్వేం చేయగలిగితే చేయి. పాస్టర్ గారు పొద్దున్న చెప్పారు కదా, మనకి ప్రార్థనా సహకారం ఉన్నారు. పొద్దున్నే నేను కూడా ఈ మధ్య లేవలేకపోతున్నాను. నేను కనీసం అప్పుడు లేచి బాగుంటే వాకింగ్ చెప్పి పడుతున్నాను. ఇప్పుడేమో అది కూడా చేయలేకపోతున్నా. అయినా కానీ నమ్మకంగా పద్మజ గారు, విక్టోరియా గారిని వారి బాబులో
ఉమాదేవి గారిని, ఉమాదేవి గారు అంతకుముందు మన సంఘానికి వచ్చేది, ఆ మగవాళ్ళ బాబుడు అక్కడే వస్తాడు. వీళ్ళు ప్రార్థన సహకారం. నువ్వు చేయగలిగింది నువ్వు చేసినప్పుడు దేవుని ఆశీర్వాదం నిండుగా ఉంటుంది. ఏదో ఒక విధంగా నువ్వు పరిచయంలో సహకరిస్తే ఏదో ఒక రీతిలో ఏమవుతుంది తెలుసా, ఆ ప్రతిఫలం నువ్వు పొందుకుంటావు ఖచ్చితంగా. పద్మజ గారు ప్రతి నెల సాక్ష్యం చెప్తారు. ప్రతి నెల అని చెప్పి సాక్ష్యం తెలుస్తా అందరూ ప్రార్థన చేయడం వల్ల ఆమె కుమారుడు కెనడాలో ఉన్నాడు. ప్రార్థన చేసిన తర్వాత దేవుని మహాకృపను బట్టి ఆ అబ్బాయికి అన్నీ జరుగుతున్నాయి. కాకపోతే అవి ప్రార్థనలో జరిగిందని అబ్బాయి గుర్తిరిగినట్టు ప్రార్థన చేయండి కదా. కొంతమందికి గుర్తు రాకుండా సాధారణ అడిగిస్తారు, ఆటంకపరుస్తారు. ఆమె ఇంకో క్వశ్చన్ చెప్పింది, పిఆర్ అంటే పర్మనెంట్ రెసిడెన్స్, అది కూడా కావాలని ప్రార్థన చేయమని. దేవుడు అది కూడా ఇస్తాడు ఖచ్చితంగా. అదంతా దేని వలన ఆమె ఒక్కతే కాదు, తల్లిగా ఆమె చేస్తుంది. ఆమెతో పాటు సహకరించేవాడు సంఘము, మరి ముఖ్యంగా 5 గంటలు లేచి ప్రార్థన చేసేవాడు. మీరు ప్రార్థనలో ఏదో ఒకటి మీరు చేయగలిగిన సహాయము, మీరు చేయగలిగిన సహకారము మీరు అందించండి. అప్పుడు నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. నేను ఈ మాట చూపిస్తాను. మరి హేమంత్ గారిని ఆవిడ నార్త్ ఇండియాలో ఉంటాడు, మీ ఎంతగా ఉంటాడు ప్రభు అని నేను అనుకున్నాను. మరి దేవుని మహాత్మను బట్టి, ప్రార్థన బట్టి వాడు అక్కడ ఉండి చదవగలుగుతున్నారు. వారి తెలియని ఫ్రెండ్స్ కొంతమంది వెనక్కి వచ్చేసారు, తిరిగి వచ్చారు ఒక దగ్గర. కానీ ఆయన నిలబడ్డాడు. ఆడ పూర్తి చేసుకుని మంచి ఉద్యోగం వచ్చేటట్టు మీరు అందరూ ప్రార్థించారు. కనుక సహకార పరీక్ష అనేది అద్భుతమైన. నేను ఇక్కడ నిలబడుతున్నానంటే దీని వెనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కనుక ప్రభా నీ పనిలో, నీ పరిచయంలో, నీ మందిరంలో, నీ కొరకు నేను సేవకుని కొరకు నేను చేయగలిగినటువంటి, నేను అందించగలిగిన సహాయము నేను అందిస్తానని మీరు దేవుని కొరకు తీర్మానం చేయండి. నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనందరికీ వచ్చేది.